హాయ్! యాక్చువల్‌గా హాయ్ కాదు. నేను బాయ్ అని చెప్పాలి. ఎందుకంటే నేను బెంగుళూరుకి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా. వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కి నన్ను పిలిచేశారు. మా మమ్మీ అయితే నా కోసం లడ్డూస్ చేశారు. అవి సీడ్స్ ఇంకా నట్స్‌తో ఉన్న లడ్డూస్ చేశారు. ఫుల్ హెల్తీగా ఉండు, బాగా తిను అని చెప్పేసి. అవే కాకుండా ఇంకా నా కోసం అరిసెలు కూడా చేశారనమాట. చాలా బావుంటాయి మా మమ్మీ చేసే అరిసెలు. ఇదంతా అయిపోయింది. అంతా ప్యాకింగ్ అంతా చేసేసుకున్నాం. అంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర బొట్టు పెట్టారు మా మమ్మీ. నాకు క్యూట్‌గా అనిపించింది ఎళ్ళేటప్పుడు అట్లా పెడితే. దండం పెట్టేసుకొని ఇంకా నేనైతే లగేజ్ తీసుకొని వెళ్ళాను. మా బడ్డీ అయితే చాలా బాధపడుతున్నాడు. వాడి ఫేస్ అంతా సాడ్‌గా అయిపోయింది. ఇంకా మా మమ్మీ కూడా బడ్డీ ఫీల్ అవుతున్నాడు అని చెప్పారనమాట. సరే అని చెప్పి ఇంక నేను వెళ్ళిపోయా ఎయిర్‌పోర్ట్‌కయితే. వెళ్తున్న దారిలో ఇప్పటి వరకు వైజాగ్‌లో అస్సలు వర్షం లేదు. అసలు చల్లగానే లేదు. చాలా ఎండగా ఉండే. లాస్ట్ 3 మంత్స్ నుంచి ఇక్కడే ఉన్నా నేను. కానీ సడెన్‌గా చల్లగా అయిపోయింది. నాకు కొంచెం ఫీల్ అయ్యా. అంటే నేనున్నప్పుడు వర్షం పడలేదేంటబ్బా అని చెప్పి. సరే అని చెప్పి ఇంక మేము ఎయిర్‌పోర్ట్‌కయితే వెళ్ళిపోయాం. ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోయాను ఫాస్ట్‌గానే. కానీ లగేజ్ మాత్రం ఎక్సెస్ అయిపోయింది. ఆ లగేజ్‌కి మళ్ళీ డబ్బులు కట్టుకున్నా. మీకు కూడా ఎప్పుడైనా ఇలా అయిందా? ఇంట్లో ఆల్రెడీ వెయిట్ కరెక్ట్‌గానే ఉంటుంది. కానీ ఎయిర్‌పోర్ట్‌కొచ్చిన తర్వాత ఎక్సెస్ అవుతుంది. ఏంటో మరి. సరే ఇంక బెంగుళూరుకయితే నేను వెళ్ళిపోయా. కానీ ఈ ఫ్యూ మంత్స్ నేను వైజాగ్‌లో ఉంది చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. బెంగుళూరులో ఉండే ఆ ర్యాట్ రేస్ అని చెప్పొచ్చు. లేకపోతే అసలు టైం లేకపోవడం సెల్ఫ్‌కి అని చెప్పొచ్చు. అక్కడి నుంచి హ్యాపీగా ఒక 3 మంత్స్ ఇంట్లో అయితే నేను రెస్ట్ తీసుకున్నా. ఒక బ్రేక్ లాగా తీసుకున్నా. బట్ మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి కూడా రావాలిగా.